అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కేసులకు భయపడి ప్రచారం అనేది జరుగుతుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు? బీజేపీలోకి వచ్చే అవకాశం లేదు, బీజేపీలో చేర్చుకునే అవకాశం లేదు. అలా లేదు. కానీ అవినాష్ రెడ్డి తను ప్రూవ్ తీసుకుంటాను పోరాడుతున్నాడు. నాకు సంబంధం లేదు 10 మాటలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఇవన్నీ బోగస్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రశ్న దానికి ఇప్పటి వరకు సిబిఐగా ఆ యాంగిల్లో ఆ కోణంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ అమ్మాయి వివేకానంద కూతురు అల్లుడే ఈ మర్డర్కి పునాది అనే అనుమానం చాలా ఉంది. ఎందుకంటే అనుమానం ఊరినే లేదు, ఆధారం లేకుండా రాలేదు. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 80 కోట్లు వివేకానందకి వస్తున్నాయి. అప్పుడు ఆయన రెండో భార్య ఉంది, ఆ భార్యకు కొడుకు ఉన్నారు. సో ఈయన భార్యకి పొలాలు ఇల్లు కొనిచ్చి పొలాలు కొనిచ్చి ఆ పిల్లాడి పేరు మీద కొంత బ్యాంక్ డిపాజిట్ చేయాలని ఆయన యోచన చేశాడు. ఆ యోచన చేసినప్పుడు ఈ అమ్మాయి ఆయన కూతురు ఆవిడతోటి పోట్లాడింది. ఇవన్నీ వీడియో సాక్ష్యాలు. ఆవిడతోటి ఆయన వివేకానంద రెండో భార్యతో పోట్లాడితే నువ్వు నా దగ్గర రాబాక అయ్యని వెళ్ళి అడుగు, ఆయనకి నాకు ఉన్న బంధం ఉంటే ఆయన ఎందుకు నా వెంట పడ్డారు, ఆయన వెళ్ళి అడుగు, నన్ను అడుగుతాడు నువ్వు అని చెప్పి నేనేమి రాలేదు, ఆయనే నా దగ్గరికి వచ్చారు అని చెప్పింది సునీత. అదే సునీత నాన్నగారితో కూడా పోరాడింది. నాన్నగారు ఇది స్వార్జితం, నా స్వార్జితం, మీ తాతల ఆస్తే కాదు, నా స్వార్జితం నేను ఎవరికైనా ఇస్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చేది ఇస్తాను, మీకు ఇచ్చేది ఇస్తాను, మీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, మీ విషయంలో ఇంటర్ఫేర్ అవ్వద్దు అంటే నోరు మూసేసింది. సో ఈయన బతుకుంటే ఈ డబ్బు మొత్తం అటు వెళ్ళిపోతుందేమో, ఈయన లేపేస్తే వీలునామాలు ఇది ఏం లేదు, ఆస్తి ఆటోమేటిక్గా మనకే వస్తుంది అని కుట్ర పన్నారేమో, ఆ కోణంలో విచారణ జరగాలి అనేది ఎప్పటి నుంచి ఉంది. ఇంతవరకు ఆ కోణంలో చేయలేదు, ఆ కోణంలో కూడా జరగచ్చు. ఎందుకు జరుగుండకూడదు? సునీత ఎందుకు అల్లుడు ఉన్నాడు, సునీత భర్త ఉన్నాడు అప్పుడు అక్కడ, ఎందుకు జరుగుండకూడదు? 80 కోట్లు నాన్నగారు మనం బతుకుంటే ఇచ్చేస్తారు, ఈయన బతుకుంటే ఇచ్చేస్తారు, పోతే వీలు లేదు ఏమీ లేదు, గమ్ముకొని బతుకుంటే ఇచ్చేసేటప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు లేపేస్తే మొత్తం మన దగ్గరే ఉంటాయి. అందుకని చేసి ఉండొచ్చు కదా. ఆ కోణం ఎందుకు విచారణ జరగదు? అది జరుగుతుంది. అందుకని అవన్నీ కోర్టులో తేలాల్సిన విషయాలు, విచారణలో తేలాల్సిన విషయాలు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి వార్త అయితే హల్చల్ చేస్తుంది సార్, దాన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు గెలిచిన తర్వాత ఎలా ఉంటుందంటే అసలే నాగబాబు గారు జన సైనికులు పవన్ ఫ్యాన్స్ అసలే మామూలుగానే పేటరీకి ఉంటారు, మామూలుగానే డమ్ డకారు అంటూ ఉంటారు, మామూలుగానే మేమంతా మాది అని అంటూ ఉంటారు. ఇప్పుడు గెలిచారు కదా, గెలిచినాక అన్నీ మాదే అంటారు, అన్నిటికీ మేమే అంటారు, అన్నిటికీ మేమే, మొత్తం అదేనా మేమే ఇదేనా మేమే అంటారు. అయ్యా గెలిపించే దమ్ముది, గెలిపించే దమ్ము గెలుపు నీకు నాకు గెలుపు వస్తే ఒక కంట్రోల్లో మాట్లాడతాం, అక్కడ గెలుపు వస్తే కంట్రోల్ అసలే కంట్రోల్ ఉండదు ఆ బ్యాచ్. ఎందుకంటే నేను మరి ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను. రామారావు గారి ఫ్యాన్స్ ఏంటి, కృష్ణ గారి ఫ్యాన్స్ ఏంటి, కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఏంటి, శోభు గారి ఫ్యాన్స్ ఏంటి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏంటి, బాలకృష్ణ గారి అందరూ చూశారు. ఏ ఫ్యాన్స్ కూడా ఇంత పేటరీకి ఉండదు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. మరి అది ఎందుకు పేటరీకి పోతారో, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారో, వాళ్ళు ఎవరు అలా రెచ్చగొట్టి మాట్లాడిస్తారో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళే బూతులు మాట్లాడితే బూతులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అంటాం, అది రాజకీయ విశ్లేషణ. రాజకీయం అంటే 91,000 మంది ఓట్లు వేశారు, 70,000 మంది ఓట్లు వేశారు, మిగతా 1,10,000 వేయలేదు కదా ఓట్లు. అంటే వాళ్ళందరినీ కొట్టేస్తారు మీరు వెళ్ళి ఓట్లు వేయలేదని కాదు కదా. ఎన్నికలు నువ్వు నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చనోడు నచ్చని చెప్తాడు. ఎలా నచ్చదు అంటావు నువ్వు? నీకు దేవుడు అయ్యా, నీకు హీరో అయ్యా, నీకు గురువు అయ్యా, నాకు కాదు కదా. నాకు హీరోను, నాకు గురువు దేవుడు కాదు కదా. నాకు ఒక రాజకీయ ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు. నువ్వు దేవుడు కాలు ముక్తా, ఆయన కాలు పిసుకుతా, నువ్వు అంటావు, నన్ను అలా పెసుకోమంటే ఎట్లా?
ఆ ఫ్యాన్స్ కూడా విచక్షణ లేకపోతే ఆ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విచక్షణ లేదు. ఓకే, మన అభిమానులు మన అభిమానులు బోర్డు కొట్టాం, ఏమైనా చేసుకుంటాం. వాళ్ళు అభిమానులు కాదు, వాళ్ళు రాజకీయంగా మాట్లాడతారు. ఓకే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఆయన తీసుకోరు. ఎలా చెప్తారు? మీరు మమ్మల్ని పొగడాల్సిందే, మమ్మల్ని జై కొట్టాల్సిందే, మమ్మల్ని ఏం అసలు అంత విత్త పోగడ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అలాంటి పోగడలో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడారు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ మనకు వచ్చేస్తారు. హోమ్ మినిస్టర్ ఎట్లా ఇస్తాడు? ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు. అంటే గెలుపు యొక్క అసలే కొద్ది కళ్ళు దగ్గర అన్నట్టు అసలే అలా చిల్లరగా మాట్లాడతారు ఫ్యాన్స్. వాళ్ళకి ఇంకా విజయం రేఖ కళ్ళు ఇంకెట్లా ఇట్లా ఉంటుంది. అన్నీ మాయ అంటారు, అన్నీ మాకే అంటారు. అది ఇవన్నీ ఏంటంటే వెళ్తా ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. విజయంలో గెలుపులో ఒక గెలుపు వచ్చిందంటే ఒక్కొక్కరు ఒక రీతిలో మాట్లాడతారు, వీళ్ళు ఈ రీతిలో మాట్లాడతారు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గారు అయితే టీటీడీలో జరిగిన మోసాల గురించి అయితే ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే రోజా గారిని కూడా ఇష్టమైనట్టు తిడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈ ఆర్పి నీకు ఒక పార్టీ ఒక కూటమి నువ్వు సపోర్ట్ చేస్తావు, అలా సపోర్ట్ చేసి మాట్లాడదు. ఆ పార్టీని ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళని నీ చిల్లర భాషతోటి మాట్లాడటం. నీ బతుకు చెల్లితే నీకు బతుకు లేదు. జబర్దస్త్ శరీరం ఇచ్చినాకే నీకు ఒక ఆట వస్తుంది. అలాంటి జబర్దస్త్ యజమాన్యాన్ని ద్రోహం చేసి విశ్వాసఘాతంగా వెళ్ళిపోయాడు. నీకు మాట్లాడే అర్హత ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టిన జబర్దస్త్, నీకు అది కిరాకు అనేవాడు ఎవడు ప్రపంచానికి తెలియదు. నీకు అన్నం పెట్టింది, నీకు ఒక అడ్రస్ ఇచ్చింది జగబర్దస్త్. ఆ జబర్దస్త్కే నువ్వు తోలనాడి జబర్దస్త్ నుంచి పెట్టి జబర్దస్త్ని విమర్శించి అన్నం పెట్టిన చేతిని అడ్డదైనంగా మాట్లాడు. విశ్వాసఘాతకుడుగా అనిపించుకున్నావు. విశ్వాసఘాతకం నీకు ఏ అర్హత ఉందని మాట్లాడతావు? రాజకీయంగా మాట్లాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ గెలిపించండి, పవన్ కళ్యాణ్ వస్తే మంచి చేస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తే ఇంత మంచివాడు, పవన్ కళ్యాణ్ దేవుడు చెప్పు. అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళందరినీ బూతులు తిడుతూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఏవే ఉసే అంటూ పిచ్చిపోతారు కదా. అది కల్చర్లెస్. అతను అంతే కల్చర్లెస్ వాడు. ఆ కల్చర్లెస్ బాబతు అతనికి జబర్దస్త్లో ఎలా కల్చర్లెస్ కామెడీ చేసేవాడు, ఇక్కడ బయటకు వచ్చినప్పుడు అది కల్చర్లెస్. అది అతని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. సరే, అలాగే అమరావతిలో మళ్ళీ భూమి రేట్లకి రెక్కలు వచ్చాయని చెప్పేసి, అలాగే రేట్లు కూడా మరింత పెరుగుతాయని చెప్పేసి గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక. దీన్ని ఎలా చూడొచ్చు? కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాలకి అమరావతి మళ్ళీ రాజధాని అనే ఇది ఆటోమేటిక్ పెరుగుతుంది. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎలాంటి అమరావతి ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుందో చూద్దాం. ఈ 5 ఏళ్లలో ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు దాని గత 5 ఏళ్లలో అమరావతిని ఏమి చేయలేదు. అప్పుడు గత 5 ఏళ్లలో సింగపూర్ సిటీ వస్తుందన్నా రాలేదు. 7 స్టార్ హోటల్ వస్తుంది, పక్కనే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందన్నా ఏమి రాలేదు. బిల్డింగ్లు అయిపోతాయి అన్నారు, ఏమి రాలేదు. అన్ని టెంపరీ కట్టారు. 5 ఏళ్ళు అసలు దానికి డబ్బే వస్తలేదు, ఎవడు ఇవ్వట్లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మన సెల్ఫ్ ఫైనాన్స్ అన్నది ప్రతి బడ్జెట్లోనూ ₹1 వేసారు. ఎందుకు ₹1 అంటే సెల్ఫ్ ఫైనాన్స్, దానికి డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. ఆ సింగపూర్ సిటీ వస్తుంది, అక్కడ ఎకరం 10 కోట్లు అయిపోతుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంవత్సరం ఉంటుంది, ఇక్కడ ఎకరం 10 కోట్లు అవుతుంది. ఈ పొలాలే చాలు, ఈ గవర్నమెంట్ భూములే దానికి ఫైనాన్స్ అన్నాడు. ఏమీ జరగల. ఇప్పుడు ఏమి కొత్త అవతారం? ఇప్పుడు గెలిచినాక ప్రజలు అమరావతినే మళ్ళీ క్యాపిటల్ అవుతుంది అని ఆశపడుతున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఎలాంటి డ్రామా వస్తుంది, ఎలాంటి భ్రమలు కల్పిస్తాడో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.